హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పిల్లలకి పళ్ళు వంకరగా రావడం జరుగుతుంది. అలా ఎందుకు అవుతుందో ఒకసారి మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. ముఖ్యంగా పిల్లలకి అదే ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎక్కువగా పేరెంట్స్ కూడా ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, తర్వాత ఈ మెత్తగా ఉండే కేక్స్, ఇట్లాంటి ఆహార పదార్థాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇష్టంగా తింటున్నారని ఇప్పుడు పేరెంట్స్ కూడా అవే పదార్థాలు ఇస్తూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు అన్నం తినలేదనుకోండి, ఈ చాక్లెట్లు ఇస్తారు, లేకపోతే కేక్స్ ఇస్తారు. ఇట్లాగా మెత్తగా ఉండే పదార్థాలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇట్లాగా ఇవ్వటం జరుగుతుందో పేరెంట్స్ వాళ్ళు అలవాటు చేస్తారన్నమాట. ఎక్కువగా ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ చాక్లెట్స్ ఎక్కువగా తినడం అనేది అలవాటు అయిపోతుంది. అంటే ఎంత లేని వాళ్ళు అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, మా పిల్లవాడికి 5 స్టార్ చాక్లెట్, బర్త్డేకి చాక్లెట్స్, కేక్స్ ఇట్లాంటివి ఇంతకుముందు చప్పరించే స్వీట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ఈ చాక్లెట్స్, మెత్తగా ఉండే ఐస్ క్రీములు, అట్లాగే కేక్స్ ఇట్లాంటివి రావడం వల్ల వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా పళ్ళకి అతుకుపోయి అవి ఏంటంటే మళ్ళా ఈ చేతితోటి అది తీసుకుంటేనే కానీ అది చాక్లెట్ బయటికి రాదు. కొంత టైం పాటు అట్లాగే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలు ఏంటంటే ఆ చాక్లెట్ తిన్నది దాన్ని ఎసెన్స్ అంటే ఆ చాక్లెట్ యొక్క వాసన, ఆ చాక్లెట్ యొక్క కొద్దిగా మిగిలింది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా ఎంజాయ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ చాక్లెట్లు పళ్ళుకు అతుకుపోయి అవి వాటి మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసి అవి పుచ్చిపోవటం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి పిల్లలకి దంతాలు, ముఖ్యంగా దంతాలు, ఆ దంతాలకి గుంతలు ఉంటాయి, ఇట్లా గుంతలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ గుంతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గుంతలో ఈ చాక్లెట్ అతుక్కుంది. ఈ అతుక్కున్న చాక్లెట్ పిల్లవాడికి వేలితో తీయటం అనేది రాదు. కాబట్టి అట్లాగే ఉంచేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్న చాక్లెట్పై బ్యాక్టీరియా యాక్ట్ చేసి ఇవి పుచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది పుచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పన్ను తీసేయటం, లేకపోతే అది పుచ్చిపోయి వాపు వస్తే అది ఊడిపోవటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా పళ్ళు ఊడవలసిన పళ్ళు అవి ముందే, అంటే ఒక సంవత్సరం పాటు, అంటే సంవత్సరానికి ముందు ఊడవలసిన పళ్ళు ఇప్పుడే ఊడిపోయి, అంటే ఇప్పుడే తీసేయటం వల్ల ఏమవుతుందంటే ఆ కింద ఉన్న పన్ను, అంటే కింద భాగంలో పర్మనెంట్ పళ్ళు ఉంటాయన్నమాట. ఆ పర్మనెంట్ పళ్ళు పైకి రావడం జరుగుతుంది. ఆ పైకి వచ్చేసి ఆ ప్లేస్ని ఆక్రమించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా
ఈ పైకి రావడం వల్ల ఆ ప్లేస్ని ఆక్రమించడం వల్ల ఇట్లాగా తర్వాత వచ్చే పన్నుకి ఆటోమేటిక్గా అక్కడ ప్లేస్ లేకపోవటం వల్ల ఈ పళ్ళు ఏంటంటే వంకర్లుగా లేకపోతే పక్కలుగా లేకపోతే వెనకాలగా రావడం అనేది జరుగుతుంది. అట్లాగే కాకుండా కొంతమంది తల్లిదండ్రులకి ఈ పళ్ళ విషయంలో అవగాహన సరిగ్గా లేక పాల పన్ను పక్కనే పర్మనెంట్ పన్ను వస్తూ ఉంటుంది. ఆ పర్మనెంట్ పన్నుని వాళ్ళు గమనించరు అన్నమాట. ఈ పాల పన్ను ఉంటుంది, తర్వాత పర్మనెంట్ పన్ను ఉంటుంది. 2 వరుసల్లో పళ్ళు ఉంటాయి. పర్మనెంట్ పన్ను వచ్చినప్పుడు ఈ పాల పన్నుని తీయించేయాలి. ఈ తీయించేయాలన్న విషయాన్ని వాళ్ళకి తెలియదు కాబట్టి అదే ఊడిపోతుందిలే అన్న ఉద్దేశంతో అట్లాగే ఉంచేస్తారు. కాబట్టి ఈ విధంగా కొంతమందికి ఊడదు, కొంతమందికి అట్లాగే ఉండిపోయి ఆ పర్మనెంట్ పన్ను లోనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పళ్ళన్నీ కూడా వంకర టింకరగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.